దెబ్బ తగిలిందా? నీకేం కాలేదుగా? స్వర్ణ, గేమ్లో స్పోర్టివ్నెస్ ఉండాలి. నీ మొహం ఉండాలి. ఆ మాట దానికి చెప్పు. సిగ్గులేదా దానికి? నా మొగుడు ఒళ్ళో కూర్చుంది. సిగ్గు గిగ్గు అన్నావంటే ఇప్పుడు సాకేత్ చేసిన పని నేను చేయాల్సి ఉంటుంది. స్పీడ్ తో సడన్ గా కూర్చున్నా. సడన్ గా కాదు, నీకు స్పీడ్ ఎక్కువైందే. అందుకే దెబ్బ కొట్టాలని ఇలాంటి పనులు చేస్తున్నావు. బరి తెగించి ఇంతమందున్న ఒళ్ళో చేరావు. బరి తెగించింది నువ్వే. ఓడిన దానివి మళ్ళీ బరిలోకి ఎందుకు వచ్చావు? నన్ను తోసింది కాక వంకర కోతలకు వస్తావే? ఏయ్, నిన్ను ఏయ్, హంస, ఏంటి హంస, ఎక్కువ చేస్తున్నావు? ఏయ్, హంస, ఏంటి నిన్నే ఏయ్, ఆగండి. అయినా జడ్జిని నేనున్నానుగా. అదలా రాసుకు తిరుగుతుంది. ముందది తప్పో ఒప్పో జడ్జిమెంట్ ఇవ్వు. దాంతో తప్పుడు పనులు చేయించే నీకు తప్పొప్పులు అడిగే అర్హత ఉందా? బాగా అడిగావమ్మా. మ్యూజికల్ చైర్లో ఇలాంటివి సహజం. భూతద్దంలో చూసి అయిన దానికి కాని దానికి తప్పుడు అర్థాలు తీయకు. కళ్ళెదుట జరగరాంది జరుగుతున్నా కళ్ళు మూసుకునే రకాలు మీరు. శృతి మించి ప్రవర్తించేదాన్ని లాగి చెప్పిచ్చు కొట్టక నాకు నీతులు చెప్తున్నారా? నీతులు చెరచండి వీళ్ల వీపులు. ఎంతకాలం చెరుస్తారో నేను చూస్తాను. చాలా ఆక్వర్డ్ గా బిహేవ్ చేస్తోంది. కామన్ సెన్స్ లేనవాడి గురించి చర్చించడం తప్పు. పదండి. పదండి. హ్యాపీ మ్యారేజ్ డే. ఇక్కడ ఇదేనా ఇదేనా హ్యాపీ? దీంతో కులికితే హ్యాపీ అయినప్పుడు ఈ కేకుల మీద రాతెందుకు? ఈ బాగోతం ఎందుకు? ఇప్పుడు 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 చేసుకోండి వెడ్డింగ్ డే. స్వర్ణ, ఎందుకే అంత ఆవేశం? ఆవేశమని నన్నంటావే? నీ మొగుణ్ణి ఇంకొకళ్ళకి పంచు. అప్పుడు తెలుస్తుంది ఆవేశం ఎందుకో. స్వర్ణ, నీకేమైనా పిచ్చెక్కిందా? అమ్మమ్మ గారితో అనాల్సిన మాటలు అవి. ఇంగితం తక్కువ మనిషిని ఇలా వదిలేస్తే ఏమీ మిగలదే. తప్పే, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వు. సవతి పోరు సహించను, నేను ఆలోచించును. అర్థమైంది అర్థమైంది, నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. మీరంతా కలిసి ఈ నాటకం ఆడుతున్నారు. నా మనసు తెలుసుకోవాలని ప్లాన్ చేశారు కదా. మీ నాటకానికి తెర, మీ కథకు ముగింపు పలికి తీరుతాను. స్వర్ణ, స్వర్ణ, పలకవే పలుకు. నీకు నీ కథకు నేను ముగింపు పలుకుతాను. చూడు సాకేత్. కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్ గా. తన ఆవేశానికి అర్థం ఉంది సాకేత్. ప్లీజ్ కామ్ డౌన్. హంస, నువ్వు ఇలా అన్నిట్లో తలదూర్చడం మంచిది కాదు. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. నాకు ఆవిడ వస్తుందని తెలియదు సీత. హంస,
వచ్చినా రాకపోయినా అతి మంచిది కాదు. నువ్వు పెళ్లి కావాల్సిన దానివి. అయినా దాంతో ప్రతిదానికి తగువులెందుకు? అది అసలే మొండిది. అయినా సాకేతు వెనక నీడలా ఎప్పుడు ఉండాలా? వెళ్ళమ్మాయి, వెళ్ళు. సాకేత్, అసలేం జరిగిందంటే వద్దు గ్రాని, నువ్వేం చెప్పొద్దు, ఇంకేం చెప్పొద్దు. అమ్మమ్మ గారు, మీరేం బాధపడకండి. మేమిద్దరం వెళ్ళి సాకేత్కి జరిగిందంతా చెప్తాం. వాడి భవిష్యత్తు ఎప్పటికి చక్కబడుతుందో. భద్రకు సాకేత్, మీ మధ్య సఖ్యత కోరి ఎలా అయినా ఈ పెళ్లి రోజన్నా మిమ్మల్ని దగ్గర చేయాలని పాపం పిచ్చి సీత ఏం చేసిందో తెలుసా? ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజు అమ్మమ్మ గారు. గతం కన్నా వాళ్ళ మధ్య దూరం ఇంకా ఇంకా పెరుగుతూ వస్తుంది. వాళ్ళు ఒంటరిగా కలవాలి, అంతేగా? మనం కలవాలి, చాలా మాట్లాడుకోవాలి. నన్ను మన్నించి నా కోసం ఓ 10 నిమిషాల్లో ఈస్ట్ సైడ్ మీటింగ్ హాల్ దగ్గరికి రావా ప్లీజ్ బావా. అవును సాకేత్, అది మూర్ఖురాలని తెలుసు కదా. ఎందుకన్నయ్యా మీ ప్రయత్నాలు? ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. మీరు బాధపడొద్దు, నన్ను బాధ పెట్టొద్దు. ఈ విషయంలో స్వర్ణ తప్పేం లేదు సాకేత్. హంస రావడమే ఈ గొడవకు కారణమైంది. తను నిజం తెలియకే వచ్చింది. స్వర్ణ రాగానే వెళ్ళిపోతే సరిపోయేది. తను వెళ్ళాలనుకున్న స్వర్ణ వెళ్ళనివ్వదు కదా. దాని మార్పు ఆశించడం వేస్ట్. వేస్ట్ కాదురా, సీత ఆలోచనలు ఎప్పటికైనా ఫలించి తీరుతాయి. విడిపోవడం మీ ఇద్దరి నిర్ణయం, కానీ కలపాలనే తపన మా అందరిది. ఎవరి దారిన వాళ్ళు విడిపోతే ఏముంది? కలిసి కష్టసుఖాలు పంచుకుంటేనే తృప్తి, ఆనందం. మా కోసం మీరు బాధపడ్డం నాకు ఇష్టం లేదు. మీ విషయంలో నేను కష్టం అనుకోను, బాధపడ్ను. మనం మన వాళ్ళం, ఒకరికొకరం తోడు ఉండాల్సిన వాళ్ళం. కాలం వేరు చేసే ప్రయత్నం చేసినా ఎదురు తిరిగి పోరాడి కలుపుకుపోవడమే మనుషులుగా మనం చేయాల్సిన పని. అదిరా సీత ఆలోచన. నాకెందుకు అని తను అనుకునుంటే ఇవాళ మనందరం చెట్టుకొకలం పొట్టుకొకలం ఎవరికి ఎవరం కానోళ్ళలా ఉండేవాళ్ళం. రే సాకేత్, సంతోషం కోసమైనా నువ్వు సహకరించాలరా. సాకేత్, సాకేత్,